ఎక్కడ పోతున్నావు వేదాంశ్? ఎక్కడికి వెళ్తున్నావు? పిన్ని బర్త్డే పార్టీకా? పీనొక్కలా? పీ అంటే పీ అంటే కిందికి వస్తుందా? ఓకేనప్ప. వన్ అంటే పైకి వస్తుందా? ఓకేనప్ప. వేదర్శి ఛానల్. సో మీ అందరికీ తెలుసు స్వర్ణ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే కోసం వచ్చామని చెప్పేసి. సో ఎలా స్టార్ట్ చేసామనేది చూడండి. హ్యాపీ బర్త్డే రజని. హ్యాపీ బర్త్డే అమ్మా. స్వర్ణ యాక్చువల్గా సర్ప్రైజ్ చేయాలని హోటల్ దగ్గర ఉందన్నమాట. మా అత్త చెప్పింది తీసుకురాదండి, నాకు మాతో చెప్పకుండా అంటే నేను చెప్తాను. యాక్చువల్గా ఆడ ఉంది. యాక్చువల్గా నాతో ఏం చెప్పింది, క్లోజ్ చేస్తామన్నారా బుక్ చేసుకో. సార్ ఏంటి సార్ అది? క్లోజ్ చేస్తామన్నారా బుక్ చేసుకోవాలి, టేబుల్ రిజర్వ్ చేసుకోవాలంట. ఈడే ఆ రోజు మనం తింటిమే. ఏమండో ఇది విన్నారా? ఈడే ఆ రోజు మనం తింటిమే. ఇక్కడ మాది ఆంధ్ర స్పైసీనా అదేంటి ఆంధ్ర హోటల్. నేను చెప్తాను యాక్చువల్గా తను తీసుకొని రాబోవా డైరెక్ట్ గా సర్ప్రైజ్ ఇద్దాము అనేసి అనిందా. కానీ ఇంకా ఏముంది లేదని చెప్తాను. చెప్పుకుంటూ చాలానే ట్రై చేసామన్నమాట. ఫైనల్గా అయితే అక్కడ హోటల్కి వచ్చేసాము, రెస్టారెంట్కి. ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా రెస్టారెంట్కి ఎంటర్ అవ్వగానే మా వాళ్ళైతే వాళ్ళ ఆటలా స్టార్ట్ చేసేసారు. హ్యాపీ బర్త్డే రజని. సెలబ్రేట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఆంధ్ర స్పైసీ రెస్టారెంట్ అంట, అలానే రెస్టారెంట్ వచ్చాము. సో అదండి సంగతి. తనకైతే కార్లోనే అర్థమైపోయిందంట. కాకపోతే మేము ట్రై చేసాము, వర్కౌట్ అదని తెలిసినా కూడా. అని చెప్పిన అంతే. చేసేటప్పుడు స్టైల్గా పట్టుకొనేసింది వీణ. సో ఏమై ఉంటుందో అనుకున్నాము, కేక్ కటింగ్ చేయొచ్చా లేకపోతే డైరెక్ట్ పీసెస్ తినేయచ్చా అనుకున్నాం. కానీ ఫైనల్గా అయితే బాగానే ఉంది, ఏం కాలేదన్నమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే రజని. నువ్వు పెట్టన్నా? ఇప్పుడు బాగా వస్తుంది. ఏందో పండు బర్త్డే గర్ల్ రజనీ అయితే కేక్ కట్ చేసేసి మా వానికి పెట్టడానికి ట్రై చేస్తుంది. పాపం వాడైతే అస్సలు నోట్లో పెట్టించుకోలేదు, కొంచెం కూడా తినలేదు. లాస్ట్ వరకు కూడా కేక్ అసలు టచ్ చేయలేదు వాడు. కేక్ కటింగ్ టైంలో వాళ్ళు ఆ బర్త్డే మ్యూజిక్ పెట్టడం మాకు చాలా ఎంకరేజ్మెంట్గా, విషెస్ తెలిపినట్టుగా చాలా బాగా అనిపించింది. అక్కడ విగ్రహం దగ్గర కొంచెం లొకేషన్ బాగుంది అనిపించి అందరం పిక్స్ దిగామన్నమాట. ఇంకా ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తింటున్నాం అనమాట. వచ్చేటప్పుడు స్వర్ణ రాకుండా మేము వస్తే తను ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతుందేమో అని చెప్పి నాకు అనిపించింది. కానీ లాస్ట్లో తను అక్క వచ్చినందుకు థ్యాంక్స్ అక్క అని చెప్తుందనమాట. నాకు అది విన్న తర్వాత తన హ్యాపీనెస్ చూసిన తర్వాత నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. బాయ్ వేదాంశ్. బాయ్ అత్త అంట. ఇంకా వాళ్ళని పీజీ దగ్గర డ్రాప్ చేసేసి మేము వెళ్తున్నాం అనమాట. మా వేదాంశ్ చూడండి బాయ్ ఎలా చెప్తున్నాడు. మేము కూడా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. చూడండి రోడ్డు మీద అన్ని నీళ్ళు ఎన్ని ఉన్నాయో. మేము ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ 12 అలా అయిందనమాట. ఓకే బాయ్ బాయ్.